8లో గ్రహం అనుగ్రహం అని మరొక రూపకాన్ని కూడా ఈ వేదిక మీదే ప్రదర్శించారు. వేదాంగమైనటువంటి జ్యోతిష్యం యొక్క వైశిష్ట్యాన్ని, జ్యోతిష్యం వల్ల ప్రజలకు కలిగే ఉపకారాన్ని, సానుకూల ధోరణితో మనం జ్యోతిష్యం ద్వారా సామాజిక స్పృహను ఎలా కలగాలి అని తెలియజెప్పడానికే ఈ విద్వత్సభ వార్షిక మహాసభల్లో మొదటి 2 సభల్లోనూ ఇప్పుడు దశాబ్ది ఉత్సవంలోనూ ఈ రూపకాన్ని ఏర్పాటు చేశాం. దాదాపు 45 నిమిషాల నుంచి గంట సేపు ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ జ్యోతిరాదిత్యం రూపకంతో తెలంగాణ విద్వత్సభ దశాబ్ది మహోత్సవాల తొలి రోజు కార్యక్రమాలు సుసంపన్నమవుతాయి. ఈ జ్యోతిరాదిత్యం రూపకంలో పాత్రధారులుగా శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, శ్రీ మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు, కుమారి కె శృతి గారు, శ్రీమతి శిరీష గారు, శ్రీ కౌండిన్య తిలక్ గారు, శ్రీ కె రవీంద్రనాథ్ గారు, శ్రీ ముచ్చంపేట గౌరీశంకర శర్మ గారు, శ్రీ కేవిఎన్ ఆచార్య గారు, శ్రీ వజ్జల శరత్బాబు గారు వివిధ పాత్రలను పోషిస్తుండగా వీరందరికీ అద్భుతమైనటువంటి ఆహార్యాన్ని అందించారు శ్రీ అమరేందర్ రెడ్డి గారు. ఇంకా తినబోతూ రుచి ఎందుకు, జ్యోతిరాదిత్యం రూపకాన్ని ఆస్వాదిద్దాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. శశిధర శర్మ, మరుమాముల శశిధర శర్మ ఇప్పటిదాకా తన గానామృతంతో మనల్ని రంజింపజేసిన శశి ప్రస్తావనతో జ్యోతిరాదిత్యం రూపకం ఆరంభమవుతుంది. ధన్యవాదాలు. కీబోర్డ్ ఒక్కసారి శంకరాన్ని కొడతాను. కీబోర్డ్ వస్తలేదు. హలో హలో పంచభూతాలతో ఏర్పడినది ఈ ప్రపంచం. ఈ ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే, మానవ కోటి ఆనందంగా ఉండాలి అంటే పంచభూతాలను సమన్వయం చేసుకుంటూ మానవుడు చక్కని జీవితం గడపాలి. కానీ నేడు మానవుడు స్వార్థపరుడై పంచభూతాలను తన ఇష్టం వచ్చినట్టుగా కలుషితం చేస్తున్నాడు. భూదేవి గుండెల్లో జలాలకై ఖనిజాలకై తూట్లు పొడుస్తున్నాడు. వర్షాలు రాకుండా అడవులను నరికేస్తున్నాడు. తనతో పాటు బతికి జీవ జంతుజాలాలని మననీయకుండా చేస్తున్నాడు. రకరకాల కాలుష్యాలతో వాయువును, నీటిని కాలుష్యం చేస్తున్నాడు. మనిషి మనుగడకు ఏ పంచభూతాలైతే సహాయకారులో వాటిని అసహాయంగా మిగిలిపోయేలా చేస్తున్నాడు మనిషి. ఈ సందర్భంగా ఒక పురోహితుడైన జ్యోతిష్య పండితుడు
పల్లె రైతు కుటుంబం వారి ఆశలకు ఆశయాలకు అనుగుణంగా తన జ్యోతిష శక్తి తపశ్శక్తి ఫలితంగా ఆధారంగా పంచభూతాలను సూర్యుణ్ణి నేలపైకి ఆహ్వానించి వారితో సమాజ ఉద్ధరణలో ఏ రకంగా మనుషులు ఎలా మెలగాలో చెప్పించాడు. వారి చెప్పింది మన కోసం, రానున్న మన తరువాతి తరాల కోసం. సహృదయ విద్వన్మణులారా, జ్యోతిషమూర్తులారా, సరస సహృదయ ప్రేక్షకులారా, ఈరోజు ఆ పంచభూతాలతో ప్రపంచమెలా మెలగాలో తెలుసుకునే ప్రయత్నం మా ఈ రూపకం, జ్యోతిరాదిత్య రూపకం ద్వారా మనం చూద్దాం. ఆనందించండి, అభినందించండి. ఒకసారి అందరం కరతాళ ధ్వనులతో ఈ రూపకానికి ఆహ్వానం పలుకుదాం. ఇందలి నటీనటులు సూర్యుని పాత్ర శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, రూపకం ప్రారంభమవుతుంది. ఒకసారి మరొకసారి కరతాళ ధ్వనులు గట్టిగా. దండాలయ్య పంతులు. అయ్యా దండాలు స్వామి. అయ్యా బాగున్నావయ్యా? శుభమస్తు. ఏం కొమరయ్య, అయ్యా మల్లమ్మతో పాటు వచ్చినావు, ఏం విశేషాలు? అంతా బాగే కదా? ఏం బాగయ్యా, ఏం చెప్పమంటూ, వానలు లేవు, భూమి తడుస్తలేదు, పంటలు లేవు, 4 బోర్లు వేయించిన ఒక్కటి పడలే, పైసలన్నీ పొక్కలోకి పోయినాయి. నగ నట్రా బ్యాంకులలో పెట్టినాం, పోరగాండ్లు చదువుకొచ్చిండ్రు, ఏమీ సమజైతలేదయ్యా. నీ కాళ్ళు మొక్కుత పంతులు, మా కష్టాల దేవునికే ఎరుక, నువ్వే చూడాలయ్యా. జర తాత్పరంగా పంచాంగం చూసి చెప్పు. ఇగో నీ కష్టం ఏం ఉంచుకోం, ఈ 4 కాయగూరల అమ్మగారికి ఇక మా కాడున్నే తెచ్చినయ్యా. మల్లమ్మ, కొమరయ్య, మీరు ఇంత కష్టపడి ఇవి తేవలసిన అవసరం ఏముంది? ఏముందయ్యా, మట్టి తల్లి ఇచ్చింది, అయ్యోరు అక్షరం ముక్క తెలిసినోరు జ్ఞానం ఉన్నోళ్ళు తమ దగ్గరికి చేరితే భగవంతుని దగ్గరికి చేరినట్టే. కొమరయ్య, ఇంతకు నీకేం బాధ ఉందని నేను గ్రాచారం చూసి చెప్తా. నాకు జర చూసి చెప్పయ్యా. కొమరయ్య, నువ్వేం బాధపడకు. అయ్యా నీ గ్రాచారం బాగానే ఉంది, అమ్మ మల్లమ్మ గ్రాచారం బాగానే ఉంది. ఎందుకు అనవసరంగా బాధపడకండి, అంతా మంచిగా జరుగుతుంది మనకు. ఏం మంచి జరుగుతుందో ఎక్కడ ఏం కనబడతలేదయ్యా. మేమేమి అడిగినాము, పొట్ట బట్ట గడిస్తే చాలు, ఎక్కడికి వెళ్ళినా ఏం దిక్కు తోస్తలేదు, పంటలు పడుతలేవు, చినుకు రాలుతలేదు. పంటలు పండితే మా కష్టాలు తీరుతాయ్యా, దానికి ఏం చెప్తావో చెప్పు జరా. కొమరయ్య, మల్లమ్మ, ఇవేమన్నా మీ కష్టాలేనా ఏంది? ఇవి మన అందరి కష్టాలు. ఇవి మన ఊర్లో ఉన్న అందరూ పడుతున్న కష్టాలే కదా. అందరికీ ఉన్నాయి ఈ కష్టాలు. మన ఊర్లో ఉన్నాయి, మన రాష్ట్రంలో ఉన్నాయి, మన దేశంలో ఉన్నాయి. ఆ మాటకు వస్తే ప్రపంచం అంతా ఈ కష్టాలు ఉన్నాయి. మీరేం ఫిగర్ చేయకుండ్రి. అయ్యా, ఊరు రాష్ట్రం దేశం ప్రపంచం అబ్బబ్బబ్బబ్బబ్బా అవన్నీ నాకు ఎందుకయ్యా? చెప్పినా కదా, నా పొట్ట బట్ట గడిస్తే చాలు అని. కాస్త ఏదో చూసి చెప్పయ్యా. నువ్వు ఏడ రమ్మంటే ఆడకొస్తాం. ఇవాళ మా గాసారాలు చూసి ఏదో పూజ పునస్కారము ఏదో చెప్తే కానీ మేము ఏడు నుంచి కదలం, అంతే కదా. లేవకయ్యా, కూర్చో. మీరు ఇవాళ ఏదో తోవ చూపియాల్సిందే. మీరు ఏమనుకున్నా సరే, మా పైన కోపడ్డా సరే. మల్లమ్మ, నీ మీద నాకెందుకమ్మా కోపం? చూడు, ఇప్పుడు మనకు పంటలు పండాలంటే భూమాత అనుగ్రహం కావాలి.
అవునా లేదా? భూమాత అనుగ్రహం కావాలి అంటే మరి వరుణదేవుడు కరుణించాలి కదా. మరి వరుణదేవుని కరుణ కూడా కావాలి. వరుణదేవుని కరుణ ఉంటే భూమి మంచి ధాన్యాన్ని ఇస్తుంది. ఇదంతా నా చేతిలో ఉందా ఏంది చెప్పేమన్నా? అయ్యా అట్లా నీ చేతిలో లేదనకయ్యా, నువ్వు అన్ని శాస్త్రాలు బగ్గ చదివినావు, మొత్తం అన్ని తెలిసినోడివి. నీ నాలుక కొసమేది ఉంటారు దేవుళ్ళందరూ, నువ్వు పిలిస్తే అట్ట వస్తారు. ఏమంటావు? జర అలాగనేకయ్యా, ఏదో ఒక దారి చూపిస్తావని కదా నీ దగ్గరికి వచ్చిందే. సరే, మీరు నేను ఏం చెప్తే అది చేస్తామంటారు కదా. ఒక పని చేద్దాం, మనకు భూమాత అనుగ్రహం కొరకు మనం భూదేవిని పిలుద్దాం. అమ్మో, భూదేవి కొరకు నేను ఇప్పుడు ప్రార్థన చేస్తా, మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే నువ్వు భూమిని నమ్ముకున్నోడివి, నేను శాస్త్రాన్ని నమ్ముకున్నోడిని. భూమిని నమ్ముకున్నోడిని, శాస్త్రాన్ని నమ్ముకున్నోడిని భూదేవత తప్పకుండా కరుణిస్తుంది. అందుకని నేను ప్రార్థన చేస్తా, మీరు భూదేవిని స్మరిస్తూ ఉండండి. ఇదిగో మనం భూతలిని నడుస్తున్నాం కదా, ఒక్కసారి దండం పెడదాం. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. సమస్త జగదాధారా గంధమాత్ర కృతాశ్రయ ఆద్యాం పద్మభువ సృష్టి మహీమీడేర్ముహుర్ముహుః వసుంధరాయ విద్మహే భూతధాత్రాయ ధీమహి తన్నో భూమి ప్రచోదయాదు. ఓం భూమ్యై నమః. ఓ భూమాత, మమ్మల్ని కరుణించావు తల్లి, మమ్మల్ని అనుగ్రహించావు. మేమంతా కూడా ఇక్కడ భూమి మీద ధాన్యం పండక కష్టపడుతున్నాం. ఒక్కసారి ఆ రైతు బిడ్డల్ని చూడు తల్లి. ఆ రైతు బిడ్డలు కష్టాలన్నీ కూడా ఏకరువు పెడుతున్నారు. మాకు భూమి మీద పంటలు పండే మార్గం చూపించు తల్లి, మార్గం చూపించు, మా సమస్యల్ని పరిష్కరించమ్మా. ద్విజోత్తమ, మీ మానవులు భలే గడుసువారయ్యా. మీరే కావాలని కష్టాలన్నిటినీ కొని తెచ్చుకుంటారు, మీతో పాటు నన్ను కష్టాల పాలు చేస్తారు. మళ్ళీ మీరే మా కష్టాలు తొలగించమని ప్రార్థన చేస్తారు. ఏది ఏమైనా సరే మీరందరూ నా బిడ్డలే. నా బిడ్డల కష్టాలు నేను చూడగలనా? సరే, తప్పకుండా ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం, చింతించకండి. అమ్మా భూమాత, నీ మాటలు మమ్మల్ని బాగా సంతోషపరిచాయమ్మా, బాగా సంతోషపరిచాయి. ఏదైనా పరిష్కారం చూపించండి అమ్మా. తప్పకుండా. ఇప్పటి వరకు నాకు ఈ అవకాశం ఎవ్వరూ ఇవ్వలేదు. మీ ద్వారా నా ప్రస్తుత పరిస్థితులను, నా సమస్యలను తెలుపుకునే ప్రయత్నం, లోకానికి చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. మీరందరూ ఇప్పటి వరకు మీ సమస్యలు చెప్పుకున్నారు కదా, మీ వల్ల నాకొచ్చే సమస్యల్ని వినండి. అమ్మా అమ్మా చెప్పండి అమ్మా, మీ మాట మాకు శిరోధార్యం, చెప్పండి. ఈ లోకంలోనే సహనం కలదాన్ని నేను. అలా అని ఈ జీవరాశులన్నీ కూడా నా బిడ్డలే, మీతో సహా. నాకు అందరూ సమానమే, కానీ మీరే నాది నాది అని సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. అమూల్యమైన జీవితాలని వృధా చేసుకుంటున్నారు. అమ్మా తప్పైందమ్మా, తెలియక చేశామమ్మా, నీ పిల్లలమే కదమ్మా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పొలాల కోసం అనేక హానికరమైన మందుల్ని వాడి ఎంతో సారవంతమైన నన్ను నిస్సారంగా చేస్తున్నారు. అరణ్యాలను నరికివేస్తున్నారు, ఇంకా కొండలను తవ్వివేస్తున్నారు.
నన్ను పచ్చగా ఉండనివ్వటం లేదు. నీళ్ల కోసమైతే నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మీరందరూ ఇలా చేస్తున్నా కానీ నా వల్ల మీకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. మీ సమస్యలకు పరిష్కారం ఇవ్వాలి అంటే నా సోదరుడైన వరుణదేవుణ్ణి ఆహ్వానిస్తాను. సోదరా వరుణదేవా, రండి. నక్రవాహనసమారూఢం సుధాకలశధారిణం పాశహస్తం ధూసరాభం వరుణం శిరసా నమః. జలబింబాయ విద్మహే నీలపురుషాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. ఓం వరుణాయ నమః. ఓ వరుణదేవా, భూమాత కటాక్షం వల్ల మాకు మీ దర్శనం లభించింది. మేమంతా కూడా ధన్యులమైనాం స్వామి, ధన్యులమైనాం. సోదరి భూదేవి కుశలమేనా? సోదరా వరుణదేవా, వచ్చావా? ఈ రైతు బిడ్డలు వచ్చారు. సకాలంలో వర్షాలు పడక పంటలు పండక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారి సమస్యను పరిష్కరించండి. తప్పక చెల్లి, నీవంటే నాకు ప్రాణం. నీ సమస్యలు నా సమస్యలు కాదా తల్లి? వరుణదేవా, మేము మీరు లేకుండా ఇక్కడ ఉండడం చాలా కష్టం. అసలు మీరు లేకపోయినట్టయితే మాకు అన్నపానీయాదులే కష్టమవుతుంది. అన్నపానీయాలు లేని మేము ఎలా జీవిస్తాం స్వామి? మీరు వర్షాలు వర్షిస్తేనే మా సమస్యకు పరిష్కారం. మాకేదైనా సమస్య పరిష్కారం చూపించండి స్వామి. విప్రోత్తమ, మీరున్నారే, మీరు చాలా ఈ మానవులు చాలా గడుసైన వారు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. సమస్యలు వచ్చేసరికి నా శరణాగతికి వచ్చారా? హ, మానవులు భలేవారయ్యా, మిమ్మల్ని నమ్మరాదయ్యో. అలా కాదు స్వామి, అలా కాదు. ఎవరో తెలిసి తెలియని వాళ్ళు చేసిన అజ్ఞాన పనులకు మమ్మల్ని ఎందుకంటారు స్వామి? మేమేమి అపచారం చేయడం లేదు. ప్రతిరోజు మిమ్మల్ని స్మరిస్తూనే ఉన్నామయ్యా. ఒక్కసారి ఆ రైతు బిడ్డల్ని చూడండి అయ్యా. ఆ రైతు బిడ్డల్ని చూసి పరిష్కారం చూపించండి అయ్యా. విప్రోత్తమ, మీరు నన్ను ఈ నేలపైన అపవిత్రం చేస్తున్నారు, కలుషితం చేస్తున్నారు, నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. మా చెల్లి భూదేవి అమాయకురాలు. ఆమె అంటే మాకు చాలా ఇష్టం. నేలకు రానియకుండా చేస్తున్నారయ్యా మమ్మల్ని. మీరు అంటే మానవులు, ఆమె బిడ్డలు, ఆమెను సుఖంగా ఉండనీయకుండా చేస్తున్నారు. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆమె సుఖంగా ఉంటేనే మీరు సుఖంగా ఉంటారు. ఆమె సుఖంగా ఉండేసిన బాధ్యత మీ పైన ఉంది. అవును స్వామి, అవును మా స్వామి, పైన కూడా ఉంది. అవును స్వామి, ఈ సమస్య మీది కాదు, అవును స్వామి, నాది. కానీ అయ్యా వానదేవా, ఇది తమకు కూడా సమస్యలు ఉంటాయా? ఏం చెప్పమంటావయ్యా? వానదేవుడు కూడా దోపైతుందట. మీరు చేసే పనుల వల్ల పంచభూతాలకే చాలా కష్ట నష్టాలు వస్తున్నాయ్యా. సరే, ఈ సమస్యను పరిష్కరించాల్సిందే, కానీ నా ఒక్కడి వల్ల కాదనిపిస్తుంది. స్వామి, స్వామి, అలా అనకండి స్వామి. ఈ సమస్యను మీరే ఎట్లయినా పరిష్కరించాలి స్వామి. నేను అగ్నిదేవుణ్ణి ఆహ్వానిస్తాను. అగ్నిదేవా, రావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మా చెల్లి, మన ఇంకొక సోదరుడు అగ్నిదేవుణ్ణి పిలుస్తున్నాను. అగ్నిదేవుడికి ఇదే ఆహ్వానం. అగ్నిదేవా, అబ్బా అబ్బా, ఇంగ
దొంగలాల్ దేవుడు వచ్చు, దొంగలాల్ దేవుడు. సప్తార్చిర్వీతవపుషం స్వాహా దేవి నిషేవితం అజవాహ సమారూఢం అగ్నిం స్వర్ణతనుమాశ్రయే. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఓం అగ్నయే నమః. శుభం భూయాత్. వరుణ, పిలిచావెందుకు? నన్ను పిలుచుటకు కారణమేమి? ఏం చెప్పమంటావయ్యా? భూదేవికి ఉన్న కష్ట నష్టాలు ఇన్ని అన్ని కావు. ఆమె సమస్యను పరిష్కరించాలంటే నా ఒక్కడి వల్ల కాదు. అందుకోసమే నేను మిమ్మల్ని పిలిచాను. ఈ భూదేవి బిడ్డలున్నారే, వాళ్ళు సక్రమంగా ఉండరు, ఇంకొకళ్ళని సక్రమంగా ఉండనియరు. చాలా స్వార్థపరులు. వాళ్ళ వల్ల ఈరోజు భూమికి అనేక రకాలైన కష్ట నష్టాలు వస్తున్నాయి. ఆ సమస్యలు తీర్చడానికి నా ఒక్కడి వల్ల సాధ్యం కాదని నేను మిమ్మల్ని కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అర్థమైంది. మన సోదరి భూదేవి అమాయకురాలు. వారి పిల్లల ఆగడాలను నేను చూస్తూనే ఉన్నాను. వారిని నమ్మరాదు. మహా గడుసు వారు. అలాగనకండి స్వామి, అలాగనకండి స్వామి. మా అవసరం వచ్చినప్పుడు మమ్మల్ని పిలుస్తారు కదా? లేదు స్వామి, మేము ప్రతినిత్యం కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూనే ఉన్నాం. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నదాతమం. ఇలా మిమ్మల్ని రోజు స్మరిస్తూనే ఉన్నాం స్వామి. మీరు లేకపోతే మాకు అన్నపానీయాదులు ఎక్కడ ఉన్నాయి స్వామి? పక్వాన్నంతోటే కదా మేము భుజించేది. ఈ లోకంలో మేమంతా బతుకుతున్నామంటే మీరే కారణం కదా స్వామి. మా సమస్యలకు పరిష్కారం చూపించండి. ఆ రైతు బిడ్డలను ఒక్కసారి చూడండి స్వామి. అగ్నిదేవ, మేము ఎంత చెమటోడ్చి పంట పండించినా ఆ పంట వంట అవ్వాలంటే నీ మంట ఉండాలి కదయ్యా. అర్థమైంది. మీ సమస్యలు సరే, నా సమస్యలు ఎవరితో చెప్పమంటారు? అబ్బా, తమకు కూడా సమస్యలా స్వామి? నా స్వరూపము విచిత్రమైనది. జ్వాలగా ఉన్నప్పుడు దూరంగా పరిగెడతారు. చివరికి ఆరిపోయి భస్మంగా మారినప్పుడు ఎవరూ దగ్గరికి రారు. అవును వరుణ, నేను తటస్థుణ్ణి. నువ్వు చెప్పినట్టు వింటానేమో, కానీ నా సోదరుడు వాయుదేవుడు లేవుందే నేను ఉండలేను. నా సోదరుడు వాయుదేవుణ్ణి పిలుస్తాను. అతడు ఈ సమస్యను తప్పక పరిష్కరిస్తాడు. సోదరా వాయుదేవా, భో వాయుదేవా, అత్ర ఆగచ్చ, అత్ర ఆగచ్చ వాయుదేవా. మారుతం మరుతాం సేవ్యం సారంగవరవాహనం సర్వప్రాణ్యంతరంగం ధూమ్రవర్ణమహం భజే. శుభమస్తు. పవన పురుషాయ విద్మహే సహస్రమూర్తయే చ ధీమహి తన్నో వాయు ప్రచోదయాత్. ఓం వాయుదేవాయ నమః. శుభమస్తు. దిగ్విజయమస్తు. ఓ వాయుదేవా, భూదేవి, వరుణదేవుడు, అగ్నిదేవుడి కరుణ వల్ల మీ దర్శనం మాకు సంభవించింది. మేమంతా కూడా ధన్యులమైనాం స్వామి, ధన్యులమైనాం. అయినా భూమి మీద మీరు ఒక్క క్షణం లేకున్నా మేము బతకగలమా? మాకింత అన్నం లేకున్నా పర్వాలేదు, కానీ నీళ్లు లేకున్నా సరిపోతుంది, కానీ మీరు లేకపోతే ఒక్క క్షణం కూడా మేము బతకలేమయ్యా. అందుకని మా యొక్క సమస్యల్ని పరిష్కరించండి అయ్యా.
ఓ బ్రాహ్మణోత్తమ, చింతించకు. రైతు బిడ్డల కోసం మీరు పడేటువంటి ఆవేదనను చూస్తున్నాను. అందరికీ కూడా, భూమాతకు, మా సోదరి బిడ్డలకు అందరికీ కూడా శుభం కలుగుతుంది. మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. వాయుదేవ, మన సోదరి భూదేవి యొక్క బిడ్డలు అనేక రకాల కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు. వారి కష్ట నష్టాలు తీర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆమెను సుఖపెట్టాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. అందుకోసమే మిమ్మల్ని పిలిచాను. సోదరా వాయుదేవా, నీ ప్రమేయం లేకుండా ఏ ఒక్క వస్తువు కదలదు కదా. ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఈ బిడ్డల సమస్యల్ని పరిష్కరించు స్వామి. వాయుదేవా, నువ్వు క్షణం ఆగిపోతే మాకు ఊపిరి ఆడుతుందయ్యా. ఎంత మాట సోదరి, నీ బిడ్డల్ని ఎలా సంరక్షించుకోవాలో నీకు బాగా తెలుసు. కానీ నా కష్టాలు ఏం చెప్పమంటావు సోదరి? అయ్యా, మీ మాట శిరోధార్యం అయ్యా, చెప్పండి. తప్పకుండా. దేవుళ్ళకి కూడా కష్టాలు ఉంటాయ్యా? అవునయ్యా, ఈ అమృతమయమైనటువంటి వాయువును విష వాయువుగా చేస్తున్నారు. కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారు. మరి ఇలాంటి విపత్కర సమయంలో మేమొక్కలము చేయగలిగింది ఏమీ లేదు. ఈ సమస్యలకు ఆకాశదేవుడు మన సమస్యల్ని పరిష్కరిస్తాడు. ఆకాశదేవుణ్ణి కూడా మనం ఆహ్వానిద్దాం. ఓ ఆకాశదేవా, రండి, మీకోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. సర్వవ్యాపకమాకాశం శబ్దమాత్ర సమాశ్రయం నమామి శిరసా నిత్యం ఆరోగ్యవాప్తయే సదా. ఆకాశాయ చ విద్మహే నభో దేవాయ ధీమహి తన్నో గగన ప్రచోదయాదు. ఓం ఆకాశాయ నమః. ఓ ఆకాశదేవా, మీ దర్శనం మా జన్మ ధన్యం కలిగించింది. మీరు తప్పకుండా ఈ భూలోకంలో ఉండే సమస్యల్ని పరిష్కరించాలని మీకు నమస్కారం చేస్తున్నాం. మీకు సాష్టాంగం ప్రణామమయ్యా, సాష్టాంగం. మల్లమ్మ, భూమి ఆకాశం ఒక దగ్గరకు వచ్చినాయి. ఏం ప్రళయం అవుతుందో ఏందో. ఏం కాదు కొమరయ్య, బాధపడకు, ఏమీ కాదు, అంతా మంచిగా జరుగుతుంది. మీ దయ అయ్యా. మానవులున్నారే, భూమి ఆకాశాలను నేలకు దింపారు. ఇంకా ఏం చూడబోతున్నామో ఇప్పుడు మీరు చేసే పనుల వల్ల. సోదర వాయుదేవ, మీరంతా ఇక్కడ సమావేశమైన విషయాన్ని బ్రాహ్మణోత్తములంతా చెప్పారు. అయితే మన భూదేవి బిడ్డలున్నారే, ఈ మానవులందరికీ వారు ప్రతీకలు. వారు సామాన్యులు కాదు. మాయ చేయడంలో మనల్ని మించిన వాడు. స్వామి, అలా అనకండి స్వామి. ఎందుకంటే ఆకాశాన్నైన నా మీదికి చిత్ర విచిత్రాలైనటువంటి పరికరాలను తయారు చేస్తూ నా మీదికి నిప్పులు చెముతూ ఆకాశంలోకి ప్రయోగిస్తున్నారు. వాయు కాలుష్యాన్ని చేస్తున్నారు. యుద్ధాల కోసమని రకరకాలైనటువంటి క్షిపణులను ప్రయోగం చేస్తూ నన్ను అతలాకుతలం చేస్తున్నారు. ఇలాంటి మానవులకు మనం సహాయం చేయాలట. అయ్యా అయ్యా, అంత మాట అనకయ్యా. ఏదో కిందకి దిగి వచ్చినావంటే ఇన్ని మాటల. వారి అమాయకత్వం చూడు. అది నిజమైన అమాయకత్వం లేక మాయలో అలా మాట్లాడుతున్నారా తెలియట్లేదు. ఈ మానవులు ఇలాంటి చిత్ర విచిత్రాలైనటువంటి కాలుష్యాలను చేస్తున్నారు కాబట్టి మా పంచభూతాలమంతా కూడా వారి మీద ఒక రకమైనటువంటి కినుకబూనాం. స్వామి, మీరు మా మీద కినుక వహించకండి. పంచభూతాలు మా మీద కినుక వహిస్తే ఈ భూమి మీద మేము బతకడం కష్టం. మాకు బతికే లేదు స్వామి, మాకు బతికే లేదు. మీ కినుక నాపండి స్వామి. కొమరయ్య, మల్లమ్మ,
దండం పెట్టండి, ఆకాశేయ స్వామికి కోపం తెచ్చుకుంటా అంటున్నాడు. అయ్యా తమరు కిందకు వచ్చారు, ఎందుకు వచ్చారు? మా అయ్యోరు పిలిస్తే వచ్చారు. అయ్యా ఆయన చెప్పినట్టు మాకు సాయం చేయండి అయ్యా. ఓ తప్పకుండా రాత్రమూర్తి, మీ ముఖం చూసి కాకుండా మా భూమాత బిడ్డలని మిమ్మల్ని కరికరిస్తున్నాం. అయితే మా పంచభూతాల వల్ల కానటువంటి పనిని మరొక భగవానుడున్నాడు, ఆ భగవాన్ని పిలుస్తాను. ఆయనను ప్రత్యక్ష సూర్యనారాయణ అంటారు. మనకు దేవతలు ఎవరూ కనిపించరు, ఒక్క సూర్యనారాయణ మాత్రమే కనిపిస్తారు. ఇలాంటి బ్రాహ్మణోత్తములు ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యాలిస్తూ సంధ్యావందనాది క్రతువులు చేస్తారు. ఆ సూర్యదేవుణ్ణి నేను ఇప్పుడే ప్రార్థిస్తాను. వాయుదేవా చెప్పు. ఓ భరాత్రమూర్తి, నీవు లేని చోటు లేదు. నిరంతరం మా శబ్దాలన్నీ వింటూ ఉంటావు. శబ్దగుణకం ఆకాశం అన్నారు కదా, మరి ఈ సమస్యలన్నింటినీ కూడా మీరు పరిష్కారం చేసి మా అందరికీ దారి చూపండి. అయితే మనం సూర్యదేవుని సమక్షంలో ఈ భూదేవి బిడ్డల యొక్క ఆర్తనాదాలను, వారి కష్టాలను, వారి నష్టాలను, వారి కోపాలను, వారి తాపాలను ఏమిటో ఆ సూర్యభగవానుడికి మనం తెలియపరిచి, ఆ సూర్యభగవాను ద్వారానే మనం ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారాన్ని, భూదేవి బిడ్డల యొక్క ఆ అలసటను తీరేటువంటి మార్గాన్ని ఆలోచిద్దాం. సూర్యదేవ ఒక్కసారి ప్రత్యక్షం కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. సూర్యదేవాయ నమః. ఎక్కడిది పాంచజన్య ప్రభంజనం? సూర్యదేవాయ నమః. ఎక్కడి నుంచి వినిపిస్తున్నది పాంచజన్య ప్రభంజన ధ్వని? సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమామ్యహం. జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రణతోస్మి దివాకరం. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం మిత్రాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం రవయే నమః. ఈ దేవతలందరూ కనపడరు కానీ ఆ సూర్యుడు రోజు ఓం కనపడతాడు. పొద్దుగాల వస్తాడు. సూర్యనారాయణ నమః. స్వామి మీ దర్శన భాగ్యం మమ్మల్ని తరింపజేస్తున్న స్వామి. మీ దర్శన భాగ్యం మమ్మల్ని తరింపజేస్తున్న స్వామి. మీ రాకతో మా కష్టాలన్నీ కూడా తీరుతాయి అనుకుంటున్నాం స్వామి. మా కష్టాలన్నీ కూడా తీరిపోవాలి. విప్రోత్తమ అఖండ ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. పృథివ్యాపస్తేజో వాయురాకాశములారా మీరందరూ ఇక్కడే ఉన్నారు. ఏమిటి విశేషం? ఇంతమంది ఇక్కడ ఉండడానికి కారణం ఏమిటి? ఆకాశదేవా, నన్ను రప్పించారెందుకు? నా వలన మీకేమైనా ఇబ్బంది కలిగినదా? స్వామి, మేమంతా కూడా ఈ బ్రాహ్మణోత్తముని పిలుపు వల్ల వచ్చాం. భూదేవి బిడ్డలైనటువంటి ఆ రైతు బిడ్డలు ప్రకృతి కరుణించకపోవడం వల్ల ఏర్పడ్డ కరువు కాటకాలతోటి అలమటిస్తూ ఉన్నారు. అందుకోసం ఈ బ్రాహ్మణోత్తముడు మనందరినీ కూడా ఆహ్వానించారు.
వారికి ఏదైనా ఒక చక్కని పరిష్కారం చూపమని మమ్మల్ని ప్రార్థించారు. కానీ మేము ఏమీ చేయలేక ప్రత్యక్ష భగవానుడైనటువంటి మిమ్మల్ని ఆహ్వానించాం. మీరే ఆ భూమి యొక్క బిడ్డల యొక్క ఆర్తనాదాలు విని వారు చెప్పే సమస్యలను తెలుసుకొని వారి సమస్యకు చక్కని పరిష్కార మార్గాన్ని చూపించాలని కోరుతున్నాం ప్రభు. సూర్యదేవ, ఓస్, అంతే కదా. అంతే మరొక స్వామి. మాట, మన సోదరి బిడ్డలు అన్ని అక్రమాలకు పాల్పడుతున్నారు. వారికి సక్రమమైన దారిని చూపించాల్సిన బాధ్యత కూడా మీదే ఉంది. ఓయ్యా వరుణదేవ, అవన్నీ చెప్పకు. ఆ మేఘాలన్నీ నీ చుట్టే తిరుగుతున్నాయి స్వామి, కిందకు వస్తలేవు. నాయనా, మీ అందరికీ ఆపద్బాంధవుడను నేనే ఆదిత్యుడను. అమ్మా భూమాత, నీ కష్టాలు తీర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేనే ఆదిత్యుడను. నన్ను గ్రహాలన్నీ కూడా ఆత్మకారకుడు అనుకుంటాయి. ఈ జ్యోతిష విద్వాంసులందరూ కూడా జ్యోతిషాన్ని నా సౌరంతోనే ప్రారంభం చేశారు. అందువల్ల జ్యోతిష శాస్త్ర ప్రకారంగా కూడా మీ అందరకు శుభాన్ని చేకూర్చేది నేనే అన్న సంగతి మర్చిపోవద్దు. ధన్యం స్వామి, ధన్యం. మీ అందరినీ నియంత్రించేది నేనే. స్వామి, ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలు పంచగ్రహాల ఆధీనంలో ఉంటాయి. గ్రహాలన్నిటికీ అధిపతిని నేనే కనుక, నేనే గ్రహరాజును కనుక గ్రహాలన్నీ నా అదుపాజ్ఞలో ఉంటాయి. కనుక మీకు మంచి జరగాలన్నా, మీకు శుభం జరగాలన్నా తప్పకుండా ప్రత్యక్ష నారాయణుడిగా నేనే నిలబడతాను. మాకిప్పుడు అర్థమైంది సూర్యదేవ, మిమ్మల్ని పూజనీయులైనటువంటి మిమ్మల్ని ఆరాధించకుండా ప్రజలంతా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈరోజు మనకి కష్టాలన్నీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ విషయం మిమ్మల్ని ప్రత్యక్ష నారాయణైనటువంటి మిమ్మల్ని పూజించాల్సిన బాధ్యత వారిపైన ఉంది. సూర్యదేవ, ప్రతిరోజు ఎవరైతే సూర్య నమస్కారాలు చేస్తారో వారికి ఆరోగ్యానికి ఏ లోటు లేదని మీరు పూర్వకాలంలో సెలవిచ్చారు కదా. ఆకాశదేవ, నేను పంచభూతాలను అధిపతిని అవ్వడమే కాకుండా అందరికీ ఆరోగ్య ప్రదాతను కూడా. నేను నమస్కార ప్రియుడను. మిమ్మల్ని నేను కోరింది ఏమింది? కేవలం నమస్కారం, 3 అర్ఘ్యాలు మాత్రమే కదా. సకాలంలో ఎవరైతే నన్ను ఆరాధిస్తున్నారో వారందరి ఆరోగ్యాలు నేనే చూసుకుంటున్నాను. అంతేకాదు విప్రోత్తమా, మీరు భుజించే ఆహారాన్ని పక్వం చేసేది నేనే. మీ ఆహారాలలో శక్తి రూపంగా నిలిచేది నేనే. మీకే కాదు, చెట్లు చేమలకు కూడా నా కిరణజన్య సంయోగ క్రియ వల్లనే ఆహారం ఉత్పత్తి అవుతుంది కదా. అందువల్లనే ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించేది నేనే అని గ్రహించండి. మానవులారా, అయ్యా, పంచభూతాలను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మీ నిర్లక్ష్యం కారణంగా, మీరు చేస్తున్న కాలుష్యం కారణంగా స్వామి, భూమికి నాకు మధ్యన మా ఆకాశ దేవుడు ఏర్పాటు చేసిన ఒక పొర, ఆ పొర ఉంది. ఆ పొర చిరిగినట్లయితే నా అతి నీల లోహిత కిరణాలు మిమ్మల్ని మార్చి భస్మం చేస్తాయి. పంచభూతాలకు కోపం వస్తే ప్రకృతి ప్రకంపిస్తుంది, తద్వారా విలయం తప్పదు. స్వామి, అలా అనకండి స్వామి, మీరు శపించకూడదు స్వామి. మేమంతా కూడా మీకు దాసులు లాంటి స్వామి, మీకు దాసులం స్వామి. మేమంతా కూడా స్వామి మీకు మేము ప్రతిరోజు నమస్కరిస్తూనే ఉన్నాం స్వామి. మా రైతులు కూడా పొలం మీదకి వెళ్ళేటప్పుడు సూర్యనారాయణకి దండం పెట్టే వెళ్తారు స్వామి. మేము కూడా అర్ఘ్యప్రదానం సమర్పిస్తూ మిమ్మల్ని ప్రార్థిస్తూనే ఉన్నాం స్వామి. శపించకండి స్వామి, శపించకండి. సూర్యదేవ, మిమ్మల్ని ఎలా రక్షించాలో మీ పూర్వీకులు మీకు ఇదివరకే చెప్పి ఉన్నారు. అవును స్వామి. కానీ వ్యసనాలకు బానిసలైన మీరు పట్టించుకోవడం లేదు. ఆదిత్యవారం అంటే ఆదివారం నాకు ప్రీతికరమైన వారం.
ఆ రోజును లౌకికంగా మీరు సెలవు దినంగానే ప్రకటించుకుంటున్నారు. కానీ ఆ రోజున తప్పు. ఎవరైతే సూర్యోపాసన చేస్తారో వారికి నా అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఆదివారాన్ని మీరందరూ ప్రీతికరమైన రీతిగా యజ్ఞ యాగాదులు చేసి మమ్మల్ని సంతృప్తి పరచవలసిన అవసరం ఉంది. అప్పుడే ఈ పంచభూతాలన్నీ సంతోషిస్తాయి. తద్వారా మేము మా అనుగ్రహాన్ని మీకు అందజేస్తాము. వింటుర్రా కొమరయ్య మల్లమ్మ? అయ్యా అయ్యా, సూర్యదేవా, మీరు చదువుకున్న శాస్త్రాల వల్ల, మీ దయ వల్ల, మీ పిలుపు విని దేవతలందరినీ కిందకి తెచ్చినావయ్యా. ఆ వచ్చిన దేవతలు ఆగ్రహించకుండా అనుగ్రహిస్తారు, బిడ్డలను కరుణిస్తారనే మా ఆశ. నీ కడుపు చల్లగుండా నీ రుణం ఎట్లా తీర్చుకుంటామయ్యా? తప్పకుండా మీలో మార్పు వస్తే మిమ్మల్ని అందరినీ మేమే సర్వదా రక్షిస్తాం. అన్ని విధాలా మీకు అనుగ్రహాలను ఇచ్చే పెడతాము. ఏ దేవతలు కూడా ప్రత్యక్షమైన తర్వాత వృధాగా వెళ్ళరు. మీకు సకల సమస్త భోగ భాగ్యాలను అందించే వెళతారు. విప్రోత్తమ, విన్నావు కదా, సూర్య భగవానుడు చెప్పినట్లు చేస్తే మనందరికీ సుఖశాంతులతో వర్ధిల్లుతాము. సకల చరాచర సృష్టి కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అయ్యా, మీరు పిలిస్తే ఇంతమంది దేవతలు వచ్చినారు, ప్రసాదం పెట్టియండి అయ్యా. సరే మల్లమ్మ, చెప్పుతా, దేవతలను వేడుతా. ఆగు. అమ్మా భూమాత, మమ్మల్ని క్షమించమ్మా. ఇన్ని రోజుల ఏదో అజ్ఞానంలో మేము అనవసరంగా తప్పుడు పనులు చేస్తున్నాం. ఇక నుంచి ఆ సూర్య భగవానుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తామమ్మా. తూచా తప్పకుండా పాటిస్తాం, మేము ఆచరిస్తాం. అంతేకాదు అందరి చేత కూడా ఆచరింపజేస్తామమ్మా. మా ఊర్లోనే కాదు, అంతటా కూడా ఆచరించేటట్టు చేస్తాం తల్లి. అగ్నిముఖావై దేవాహ అని వేదం చెబుతోంది కదా మల్లమ్మ. ప్రసాదం అడిగినావు కదా, అవునయ్యా. ఇప్పుడు అందరి దేవతల తరపున, కొమరయ్య వింటున్నావా, అందరి దేవతల తరపున ఆ అగ్నిదేవుణ్ణి మనం ప్రసాదం అడుగుదాం. అయ్యా అగ్నిదేవ, మీరందరూ వచ్చి మా జన్మను సార్థకం చేసిర్రు స్వామి. ఈ భూమిని సస్యశ్యామలం చేయాలంటే మీ అందరి ప్రసాదం మాకు కావాలి స్వామి. అందుకని ఈ దంపతుల్ని అనుగ్రహించి భూమిని కాపాడండి స్వామి. మీరు ఆమెకు ప్రసాదం అనుగ్రహించండి స్వామి, ప్రసాదం అనుగ్రహించండి. అలాగే సజాత వేదోపఘ్నం నిర్వృతిం మమ పశుగుష్య మహ్యమావనం దిశో దిశ. ఓం దీపరాజాయ నమః. అగ్నిదేవుడైన నేను నా సూక్ష్మ రూపమే ఈ దీపం. ఈ దీపాన్ని మీ ఇంటిలో వెలిగించండి. అంతేకాదు మీ గ్రామంలోని దేవాలయంలోనూ వెలిగించండి. దానితో సరిపోదు, యజ్ఞ యాగాదులు నిర్వహించండి, క్రతువులు నిర్వహించండి. దాని ద్వారా శాంతి సుభిక్షాలతో ఈ సమాజం వర్ధిల్లుతుంది, సర్వదా శాంతి చేకూరుతుంది. శుభం భూయాత్. తప్పకుండా స్వామి, తప్పకుండా. యజ్ఞో వై విష్ణుహో అన్నారు కదా. యజ్ఞాన వల్ల మేము సంతోషపడి మా సంతోషంతో పర్జన్యాన్ని సృష్టిస్తాము. సూర్య భగవానుడు సృష్టించినటువంటి ఆ పుష్కలావర్త మేఘాలను నాలో వ్యాపింపచేస్తాను ఆకాశంగా. ఆ మేఘాలను ఎక్కడ వర్షింపజేయాలనో అక్కడికి పంపిస్తాను నేను. మేఘాలు తెచ్చిన వర్షాన్ని నేను సన్నని చల్లని జల్లులుగా కురిపిస్తాను. సమస్త జీవరాశి వాటికి జీవనాధారమైన వర్షంగా మారుస్తాను. అంతేకాదు మీ అందరికీ హర్షాన్ని కలిగిస్తాను నేను. వరుణదేవుడు కురిపించిన ఆ అమృత సమానమైన వానజల్లులతో నేను పులకరించి సస్యశ్యామలమవుతాను. నేను సస్యశ్యామలంగా ఉంటేనే
ఈ జీవరాశులన్నీ కూడా పచ్చగా ఉంటాయి, అలానే ఆరోగ్యవంతంగా కూడా ఉంటాయి. నేనే సకల జీవరాశులకు ఆధారం. అలా నేను సస్యశ్యామలంగా ఉంటేనే ఈ సకల జీవరాశులు సుఖ సంతోషాలతోటి సుభిక్షంగా జీవిస్తాయి. అందుకే మీ మానవులందరికీ నేను ఒకటే సందేశం ఇస్తున్నాను. అందరూ కూడా నేను సస్యశ్యామలంగా ఉంచేటట్లు ప్రయత్నించండి. ఎలాంటి తప్పులు జరగకుండా ఇకనైనా జాగ్రత్త పడండి. సర్వే భవన్. రేపు శివ సిద్ధాంతి ప్రకారంగా సూర్యపార సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఆదిత్య సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః. సూర్యాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. భ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈ జ్యోతిరాదిత్య రూపకంలో పాల్గొన్న నటీనటుల పేర్లు. అత్యద్భుతంగా అందరూ నటించినందుకు ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని అభినందిద్దాం. సూర్యుడిగా శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, పూజారి జ్యోతిష్య పండితుడిగా శ్రీ వజ్జల శరత్ బాబు గారు, ఇక రైతు దంపతులు కొమురయ్యగా శ్రీ మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు, మల్లమ్మగా కుమారి శృతి గారు, భూదేవిగా శ్రీమతి శిరీష గారు, వరుణుడిగా శ్రీ కుంతీపురం కౌండిన్య తిలక్ గారు, అగ్నిదేవుడిగా శ్రీ కె రవీంద్రనాథ్ గారు, వాయువుగా శ్రీ ముత్యంపేట
గౌరీ శంకర శర్మ గారు, ఆకాశదేవుడిగా శ్రీ కేవిఎన్ ఆచార్య గారు. ఒకసారి గట్టిగా వారికి కరతాళ ధ్వనులతో అభినందన తెలియజేద్దాం ఇంత అత్యద్భుతంగా నటించినందుకు. శంఖనాదం అద్భుతంగా ఆ ధ్వనిని వినిపించిన నగేష్ గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. శ్రీనివాస్ గారు, అమరేంద్ర గారు, వారు ఈ ఆహార్యం అందించినటువంటి వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇక ఈ రూపక రచన బ్రహ్మశ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. దర్శకత్వ పర్యవేక్షణ శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, గట్టిగా చప్పట్లు. భూదేవి పాత్ర శ్రీమతి శిరీష సింగపురం గారు, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. రైతు దంపతుల పాత్రలో కొమరయ్యగా శ్రీ మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు. చప్పట్లు, మీ చప్పట్లే వారికి సన్మానం. మల్లమ్మగా కుమారి శృతి గారు. బ్రహ్మశ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు ఈ రూపక రచన. పూజారి పాత్ర శ్రీ వజ్జల శరత్ బాబు గారు, వారికి సన్మానం జరిగింది ఇందాక. ఇప్పుడు శంఖనాదం నగేష్ గారికి సన్మానం జరుగుతోంది. ఆహార్యం అమరేందర్ గారు, శ్రీనివాస్ గారు, వారి గట్టిగా ఈ రూపం ఇలా వారిని ఈ విధంగా తయారు చేసినటువంటి అద్భుతంగా వారిని తయారు చేసిన ఆహార్యం అందించిన వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఆహార్యాన్ని అమరేందర్ గారు అద్భుతంగా అందిస్తే, నేపథ్య సంగీతము పంచభూతాల్లో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కమైన శ్లోకంతో చాలా శ్రావ్యమైనటువంటి గళంతో శ్లోకాలను ఆలపించిన, నేపథ్య సంగీతాన్ని కీబోర్డ్ ద్వారా అందించిన శశిధర శర్మ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో రక్తి కట్టించారు.
రేపు సాయంత్రం జరిగే జీవన సాఫల్య పురస్కారం, అదేవిధంగా ఒక నిమిషం విశిష్ట సేవా ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవానికి ముందు కూడా ఇవాళట్లాగే శశిధర శర్మ బృందం సంగీత విభావరి ఉంటుంది. దానికి తోడు సూర్య భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, వారి అనుగ్రహం పొందడానికి, పంచభూతాల అనుగ్రహం పొందడానికి ఈ జ్యోతిరాదిత్యం రూపకం ద్వారా మేమంతా కూడా ప్రభావితులమై రేపు ఉదయం ఇదే వేదిక మీద 7 గంటలకు భానువారం రోజున దాదాపు ఒక 50 మంది సిద్ధాంతుల చేత సూర్య సిద్ధాంతాన్నే ఇక్కడ పారాయణం చేస్తూ ఉన్నాం. మమ్మల్ని కూడా ప్రసాదించండి స్వామి, అనుగ్రహించండి ఈ లోకాన్ని. ధన్యవాదాలు. శశి, ఇప్పుడు ఇవాళటి రోజున తెలంగాణ విద్వత్సభ దశాబ్ది మహోత్సవాల సంరంభంలో తొలి రోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో ఉదయం ప్రారంభ సభను నిర్వహించుకున్నాం. ఉదయం సరిగ్గా 8 గంటలకు బ్రహ్మశ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారి బృందంచే నామ సంకీర్తన, అటు తర్వాత ప్రారంభ సదస్సులో విద్వత్సభ సంహిత దశాబ్ది దీపిక ప్రత్యేక సంచిక ఆవిష్కరణ, అదేవిధంగా మొదటి సదస్సుగా జ్యోతిశాస్త్ర సదస్సు, రెండవ సదస్సుగా ఆగమశాస్త్ర సదస్సు, విద్వత్ సమ్మేళనంలో చైత్రమాసం నుంచి భాద్రపద మాసం దాకా ప్లవంగనామ సంవత్సర పండగల నిర్ణయం, ఇప్పటిదాకా శశిధర శర్మ సంగీత విభావరి, ఇప్పటిదాకా జ్యోతిరాదిత్యం అద్భుతమైన రూపకంతో ఇవాళ పొద్దున 8 గంటలకు ఆరంభమైన కార్యక్రమాలు 12 గంటల పాటు సుదీర్ఘంగా రాత్రి 8 గంటల దాకా సాగాయి. ఇప్పుడు బ్రహ్మశ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు, తెలంగాణ విద్వత్సభ కార్యదర్శి, ఈ మొదటి రోజు కార్యక్రమం వందన సమర్పణ చేస్తారు. యాదేవి సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు కార్యక్రమం అంతా కూడా అత్యంత వైభవంగా జరిగింది.